హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీరు ఎంత బాగున్నారో, మీరు ఎంత విలువైన వారో మీరే గుర్తించాలి. ఇతరుల ప్రేమ కోసం ఎదురు చూడకుండా మీరే మీకు ప్రేమనివ్వాలి. ఈ వీడియోలో మనం సెల్ఫ్ లవ్ బుక్లోని 7 చాప్టర్స్ ద్వారా తనను తాను ఎలా ప్రేమించుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుందాం. చాప్టర్ 1, నువ్వు ప్రేమకు అర్హుడివి. మనలో ప్రతి ఒక్కరికి ప్రేమ అర్హత ఉంది. మన పొరపాట్లు మన విలువను తగ్గించవు. నీవు నిన్ను ఆమోదించు, ప్రపంచం నిన్ను ఆమోదిస్తుంది. ఇతరుల అంగీకారం కోసం జీవించకు. తేలిపోతున్నాను అనిపించినా నీలో వెలుగే ఉంది. నిన్ను నువ్వు పట్టించుకోవటం తప్పు కాదు, అవసరం. అసలు ప్రేమ నిన్ను నువ్వు గుర్తించడమే. నీ హృదయాన్ని విను, అది మోసం చెయ్యదు. నువ్వు ఒక గొప్ప ప్రయాణంలో ఉన్నావు. నిన్ను నువ్వు బలంగా చూసుకుంటే ప్రపంచం కూడా అదే చేస్తుంది. చాప్టర్ 2, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో అదే ముఖ్యమైనది. నీ మనసులో ఉన్న మాటలు నీ నిజాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు నీతో ఎలా మాట్లాడుతున్నావో గమనించు. నీవు సరిపోవు అనే మాటలను వదిలేయి. ప్రతిరోజు నీ గురించి మంచి మాటలు చెప్పుకో. నిన్ను నువ్వు గౌరవించు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. నీ లోపాలను ప్రేమించు, అవే నిన్ను నీవు చేస్తాయి. నీవు గొప్పవాడివి, అది నిజం. ఇతరుల మెప్పు కోసం మారకు. నీ శరీరం, నీ చర్మం, నీ శబ్దం అంతా అందమే. ప్రతిరోజు నీ గురించి ఒక్క మంచి పదం వినిపించుకో. చాప్టర్ 3, సరి అయిన బంధాలు నిజమైన స్వీయ ప్రేమకు నిదర్శనం. మనసుకు హాయినిచ్చే బంధాలు ఉండాలి, భయపెట్టే బంధాలు కాదు. నీకు వ్యతిరేకంగా ఉండేవారికి దూరంగా ఉండు. నీ గౌరవం కాపాడేవాళ్లే నీతో ఉండాలి. బలవంతపు బంధాలను వదిలేయటం ధైర్యం. సంబంధాల్లో స్పేస్ కూడా ప్రేమే. అవును అంటే నిజంగా అవుననే కావాలి. కాదు అనగలగటం స్వీయ గౌరవానికి సంకేతం. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటే ఇతరులు అలా చూస్తారు. ఇతరులను బాధ పెట్టకుండా దూరంగా ఉండటం ప్రేమే. నీ మనసుకు నచ్చని బంధాన్ని కొనసాగించకు. చాప్టర్ 4, నీవు చేస్తున్న పనులు నీ ప్రేమకు ప్రతిబింబం. ప్రతిరోజు కొంచెం సమయం నీకు నువ్వు కేటాయించుకో. నీకు హాయిగా ఉండే పనులు చెయ్యి. అలసిపోయినప్పుడు విశ్రాంతి అవసరం, తప్పు కాదు. నీవు కూడా ఒక ప్రాధాన్యత. ఆరోగ్యాన్ని పట్టించుకోవటం ప్రేమే. నీ హద్దులు, నీ బాధ్యత ఏంటో నీకు తెలియాలి. నీకు ఇష్టం లేని దాన్ని ధైర్యంగా కాదు అని చెప్పగలగాలి. నీకు నచ్చిన జీవనశైలి కొనసాగించాలి. నీ శరీరానికి వినయం చూపించు. నీకు నచ్చిన పనుల్లో పాల్గొను, అది నీ హృదయాన్ని పోషిస్తుంది. చాప్టర్ 5, ఆత్మవిశ్వాసం స్వీయ ప్రేమకు మూలం. నీవు గొప్పవాడివని నిన్ను నువ్వు నమ్మాలి. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పులు భవిష్యత్తుకు పాఠాలు మాత్రమే. ఇతరులతో పోల్చుకోవటం ఆపాలి. నీ పదం నీదే, అదే నీ ప్రత్యేకత. నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావు, గమ్యం కాదు. భయపడకుండా ముందుకు సాగాలి. నీ నైపుణ్యాలపై గర్వించు. ప్రతిరోజు నీకు ఒక అభినందన చెప్పు. ధైర్యంగా కొత్త వాటిని ప్రయత్నించు. చాప్టర్ 6, క్షమించుకోవటం స్వీయ ప్రేమకు కీలకం. గతాన్ని వదిలేయటం శాంతికి దారితీస్తుంది. నీ తప్పులను నీ మీద భారం చెయ్యకు. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు నీపై నిర్వచనం కావు. నిన్ను నువ్వు క్షమించు. ఏ తప్పు శాశ్వతం కాదు. ప్రతిరోజు కొత్తగా మొదలుపెట్టే అవకాశం. నీ మనసు నెమ్మదిగా తేలికపడాలి. నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చాలు. ఇతరుల క్షమ కూడా ఒక స్వేచ్ఛ. ప్రేమ క్షమించడంలో మొదలవుతుంది. చాప్టర్ 7, నిజమైన జీవితం. నీవుగా ఉండే జీవితం. ధైర్యంగా ఉండటం. నీ నిజాన్ని నువ్వే గౌరవించాలి. ఒప్పుకోకపోయినా నిజం మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలి. నీ విలువలపై నీవే నిలబడాలి. నిన్ను నువ్వు నమ్మితే మిగతా ప్రపంచం కూడా నమ్ముతుంది. నిజాయితీగా జీవించు. నీ జీవితం నీదే, డిజైన్ నీవే చేయాలి. ఇతరులను అనుకరించకు. నువ్వు గర్వపడేలా జీవించు. చివరికి నీవుగా ఉండే ప్రతిరోజు విజయమే. చూశారు కదా, ఇవాల్టి వీడియోలో సెల్ఫ్ లవ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.